Hello everyone, welcome back to my classes. Today I am going to discuss about parts of speech. Okay, ఈరోజు మనము parts of speech గురించి మనం తెలుసుకుందాం. Okay, what is the definition of parts of speech? Words are divided into 8 kinds according to their function is called parts of speech. Words are divided into 8 kinds according to their function is called parts of speech. అంటే పదాలు అవి చేసినటువంటి పనులను బట్టి మనము 8 రకాలుగా విభజించుకోవడం జరిగింది. ఓకే, వాట్ ఆర్ దే? అవి ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈస్ నౌన్, అండ్ సెకండ్ వన్ ఈస్ ప్రొనౌన్, అండ్ థర్డ్ వన్ ఈస్ వర్బ్, అండ్ ఫోర్త్ వన్ ఈస్ adjective, అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ adverb, అండ్ సిక్స్త్ వన్ ఈస్ preposition, అండ్ సెవెంత్ వన్ ఈస్ conjunction, అండ్ ఎయిత్ వన్ ఈస్ interjection. ఈ 8 ఏంటంటే మెయిన్గా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, వీటిని మనము తెలుగులో ఏ విధంగా చెప్తామనేది మనం తెలుసుకుందాం. ఓకే, నౌన్ మనము తెలుగులో ఏమని చెప్పవచ్చు అంటే నామవాచకం అని చెప్పవచ్చు. ప్రొనౌన్ ఏ విధంగా చెప్పవచ్చు? సర్వనామం అని చెప్పవచ్చు. వెర్బ్ క్రియ, యాడ్జెక్టివ్ విశేషణము, యాడ్వర్బ్ క్రియా విశేషణము, ప్రిపోజిషన్ విభక్తి ప్రత్యయము, కంజంక్షన్ సముచ్చయము, అలాగే లాస్ట్ వన్ ఏంటంటే ఇంటర్జెక్షన్ మనం ఏమని చెప్పవచ్చు? ఆశ్చర్యార్థకము అని చెప్పవచ్చు. ఓకే, నౌ వి హావ్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకే, మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా? 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఉండడం జరిగింది. అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం తెలుగులో ఏమని చెప్పవచ్చు? భాషా భాగాలు అని చెప్పవచ్చు అన్నమాట. ఓకే, అర్థమైందమ్మా? దెన్ వి మూవ్ టు ద నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ నౌన్? ఓకే, ఫస్ట్ వన్ నౌన్ అంటే ఏంటనేది మనం తెలుసుకుందాం. నౌన్ ఈజ్ ఏ వర్డ్, ఇట్ ఇండికేట్స్ ద నేమ్స్ ఆఫ్ ఏ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్ అండ్ యానిమల్స్ ఈజ్ కాల్డ్ ఏ నౌన్. Noun is a word. It indicates the names of a persons, names of a places, names of things and names of animals. అంటే నౌన్ దేని గురించి తెలియజేస్తుందంటే పర్సన్స్ గురించి తెలియజేస్తుంది. పర్సన్స్ అంటే ఒక మనుషుల గురించి తెలియజేస్తుంది. అలాగే ప్లేసెస్ ప్రదేశాల గురించి తెలియజేస్తుంది. అలాగే థింగ్స్ అంటే వస్తువుల గురించి తెలియజేస్తుంది. అలాగే యానిమల్స్ అంటే ఏంటంటే మనకి జంతువుల గురించి కూడా తెలియజేస్తుంది. అంటే పర్సన్స్ గురించి, ప్లేసెస్ గురించి, అలాగే యానిమల్స్ గురించి, అలాగే థింగ్స్ గురించి ఏదైతే తెలియజేస్తుందో దాన్ని మనం ఏమని చెప్పవచ్చు? నౌన్ అని చెప్పవచ్చు. Do you understand? Yes, what are the examples? Examples ఏమో చూసుకుందాం. గోపాల్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే నౌన్, బికాజ్ ఇట్ ఈస్ ఏ పర్సన్ నేమ్. నూజివీడ్ అనేది కూడా ఇక్కడ ఏమవుతుంది? నౌన్ అవుతుంది. ఎందుకంటే నూజివీడ్ నౌన్ అవుతుంది? బికాజ్ ఇట్ ఈస్ ఏ ప్లేస్, నేమ్స్ ఆఫ్ ఏ ప్లేస్, అంటే ప్లేస్ యొక్క నేమ్ కాబట్టి మనం ఇక్కడ దీన్ని నౌన్ అని చెప్పవచ్చు. పెన్ అనేది ఏంటి? థింగ్. ఇట్ ఈస్ ఏ థింగ్ అనమాట. అంటే మాకు వస్తువుల గురించి మనం తెలియజేస్తున్నాం కాబట్టి మన పెన్ కూడా మనం ఏం చెప్పవచ్చు? నౌన్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటి? టైగర్ కూడా మనకి ఏమవుతుందంటే నౌన్ అవుతుంది. ఎందుకు నౌన్ అవుతుంది? బికాజ్ ఇట్ ఈస్ ఏ యానిమల్. ఓకేమా? దెన్ వి మూవ్ టు ద సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. కొన్ని అనదర్ ఎగ్జాంపుల్స్ గురించి మనము తెలుసుకుందాం. చూడండి, దీంట్లో మీకు అడుగుతాను, మీరే చెప్పాలి. నేతాజీ ఈజ్ ఏ టీచర్. హియర్ ఓకే, ఒక్కసారి ఈ యొక్క సెంటెన్స్ అండర్స్టాండ్ చేసుకుంటే దీంట్లో మనకి ఏది మనకి నౌన్ అవుతుంది? చెప్పండి అమ్మా. సేమ్ నౌన్ అవుతుంది. నేతాజీ అనేది నౌన్ అవుతుంది. ఎందుకు నేతాజీ అనేది నౌన్ అవుతుంది? బికాజ్ ఇట్ ఈస్ ఏ పర్సన్ నేమ్. ఓకే, ఒక పర్సన్ నేమ్ కాబట్టి మనం ఇక్కడ నేతాజీ అనేది అవుతుంది, నౌన్ అని అవుతుంది. ఓకే, ఇంకొక సెంటెన్స్ చూడండి. విజయవాడ ఈజ్ ఏ బిగ్ సిటీ. Okay, let's look at these sentences and what is the verb? What is the noun? ఇక్కడ noun ఏంటి అని చెప్పండి ఒకసారి. ఏంటమ్మా? విజయవాడ అనేది ఏమవుతుంది? ఇక్కడ నౌన్ అవుతుంది. ఎందుకు విజయవాడ అనేది నౌన్ అవుతుంది? బికాజ్ ఇట్ ఈస్ ఏ ప్లేస్. ఓకే, నేమ్స్ ఆఫ్ ఏ ప్లేస్, ఒక ప్లేస్ గురించి తెలియజేస్తుంది కాబట్టి మనకి ఇది ఏమవుతుంది? నౌన్ అనేది అవుతుంది. ఓకే, అనదర్ సెంటెన్స్ చూడండి. దిస్ బుక్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్. ఓకే, ఈ సెంటెన్స్ లో మనకి ఏం నౌన్ అవుతుంది? బుక్ అనేది మనకి ఏమవుతుంది? ఇక్కడ నౌన్ అనేది అవుతుంది. ఎందుకు నౌన్ అవుతుంది? బికాజ్ ఇట్ ఈస్ ఏ థింగ్, ఒక వస్తువు గురించి తెలియజేస్తుంది కాబట్టి బుక్ అనేది ఏమవుతుందంటే మనకు నౌన్ అనేది అవుతుంది. ఓకే, లెట్స్ లుక్ అట్ ది లాస్ట్ సెంటెన్స్. వి సా ద మంకీ అట్ ద జూ. ఓకే, ఒకసారి ఈ సెంటెన్స్ లో మనకి ఏం చెప్పండి? ఇక్కడ ఏం మనకి నౌన్ అవుతుంది? మంకీ అనేది మనకి ఏమవుతుందమ్మా? నౌన్ అని అవుతుంది. ఎందుకు? ఇట్ ఈస్ ఏ యానిమల్ నేమ్.
Okay, noun is a word. It indicates the names of a person, places, things, and the animals is called noun. Understand? Yes, very good. Nouns are divided into 5 types. What are they? First one is proper noun, and second one is common noun, and third one is abstract noun, and fourth one is collective noun, and fifth one is material noun. Okay, then see, let's look at the first one, proper noun. Let's look at the first one. What is that? Proper noun. And proper noun ఏంటనేది మనము తెలుసుకుందాం. Proper noun is, it is a names of a particular person or a place. అంటే పర్టికులర్ గా ఒక పర్సన్ గురించి కానీ ఒక ప్లేస్ గురించి కానీ తెలియజేస్తే దాన్ని మనం ఏమని చెప్పవచ్చమ్మా? ప్రాపర్ నౌన్ అని చెప్పవచ్చు. ఓకే, పర్టికులర్ గా చెప్పాలి, పర్టికులర్ గా ఒక పర్సన్ గురించి చెప్పాలి, పర్టికులర్ గా ఒక ప్లేస్ గురించి మనం చెప్పాలి, దాన్నే మనం ఏమని చెప్పవచ్చు అంటే ప్రాపర్ నౌన్ అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేహిత్. నేహిత్ అంటే ఇది ఒక పర్సన్ నేమ్, అంటే పర్టికులర్ ఒక పర్సన్ నేమ్ గురించి మనము తెలియజేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేహిత్ అనేది ఏమవుతుందంటే ప్రాపర్ నౌన్ అనేది అవుతుంది. గుంటూరు. గుంటూరు అనేది అంటే ఒక పర్టికులర్ ఒక ప్లేస్ గురించి తెలియజేస్తున్నాం కాబట్టి ప్లేస్ గురించి తెలియజేస్తున్నాం కాబట్టి దాన్ని మనం ఏమని చెప్పవచ్చు? ప్రాపర్ నౌన్ అని చెప్పవచ్చు. ప్రాపర్ నౌన్ అంటే ఇట్ ఈస్ ద నేమ్స్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్ ఆర్ పర్టికులర్ ప్లేస్ ఇస్ కాల్డ్ ప్రాపర్ నౌన్. ఓకే, లెట్స్ లుక్ అట్ ద సెకండ్ వన్. వాట్ ఇట్ ఈస్? కామన్ నౌన్. వాట్ ఇస్ ద డెఫినిషన్ ఆఫ్ కామన్ నౌన్? కామన్ నౌన్ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. ఏ కామన్ నౌన్, ఏ నేమ్ గివెన్ ఇన్ కామన్ టు ఎవ్రీ పర్సన్, ప్లేస్, థింగ్స్ ఆఫ్ ద సేమ్ క్లాస్ ఆర్ కైండ్. అంటే కామన్ నౌన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నేమ్ గివెన్ టు ద ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ప్లేస్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ సేమ్ యాజ్ ఏ సేమ్ క్లాస్ కానీ సేమ్ కైండ్ కానీ మనం చెప్తే దాన్ని మనం ఏమని చెప్పవచ్చు? కామన్ నౌన్ అని చెప్పవచ్చు. కామన్ నౌన్ అంటే ఇది కామన్ టు ఎవ్రీ పర్సన్ అనమాట, ప్రతి ఒక్కరి గురించి కామన్, అందరికి కూడా కామన్ గా ఉంటుంది అనమాట. దాన్ని మనం ఏమని చెప్పవచ్చు అంటే కామన్ నౌన్ అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టీచర్. టీచర్ అనేది కామన్ టు ఎవ్రీ పర్సన్, అందరికి కూడా టీచరే. అంటే ఇక్కడ టీచర్ స్టూడెంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఏంటి టీచర్ అనేది కామన్ కాబట్టి అంటే కామన్ టు ఎవ్రీ పర్సన్. ఓకే, టీచర్. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ అండ్ స్కూల్. మదర్ కూడా అంటే అందరికి కూడా మనము మదర్ అనేది అందరికి కూడా సేమ్. ఓకే, అందరికి కూడా కామన్. అండ్ స్కూల్. స్కూల్ కూడా అంటే అందరికి కూడా కామన్, అంటే కామన్ టు ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ప్లేస్ అండ్ ఎవ్రీథింగ్. అంటే మొత్తాన్ని మనం ఏమని చెప్పవచ్చు అంటే కామన్ నౌన్ అని చెప్పవచ్చు. Understand? And common nouns are divided into 2 types. What are they? That is, first one is countable noun and next one is uncountable noun. Okay, let's look at the first one. What is countable noun? Countable noun అంటే countable అంటే ఏంటి? We can count. Okay, మనము కౌంట్ చేస్తూ ఉంటాం అంటే countable noun. ఆ యొక్క డెఫినిషన్ ఏంటని తెలుసుకుందాం. The names of objects and peoples. Names of objects and peoples. We can count. అంటే ఆబ్జెక్ట్స్ కానీ లేకపోతే పీపుల్స్ కానీ మనము కౌంట్ ఏవైతే చేస్తూ ఉంటామో వాటిని మనం ఏమని చెప్పవచ్చు? కౌంటబుల్ నౌన్ అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏంటి? బాయ్ అండ్ బాయ్స్, గర్ల్ అండ్ గర్ల్స్. చూడండి, మనం ఏం చేస్తున్నాము? కౌంట్ చేస్తున్నాం. బాయ్ అండ్ వన్ బాయ్. ఓకే, బాయ్ అండ్ బాయ్స్, గర్ల్ అండ్ గర్ల్స్. ఓకే, దాన్ని కౌంట్ అంటే కౌంట్ ఏవైతే చేస్తామో ఒక ఆబ్జెక్ట్స్ కానీ ప్లేసెస్ పర్సన్స్ గురించి కానీ కౌంట్ ఏదైతే చేస్తామో వాటిని మనం ఏమని చెప్పవచ్చు? కౌంటబుల్ నౌన్ అని చెప్పవచ్చు. ఓకే, కౌంటబుల్ నౌన్ ఏంటంటే ప్లూరల్ ఫార్మ్స్ అనేది ఉంటాయి. ఓకే, ఆ ప్లూరల్ ఫార్మ్స్ కి మనం ఏంటంటే యాన్ కానీ ఏ కానీ మనము ఉపయోగించే అవకాశం అనేది ఉంటుంది అనమాట కౌంటబుల్ నౌన్ కి. ఓకేమా, అర్థమైతే కౌంటబుల్ నౌన్ అంటే అంటే వీ క్యాన్ కౌంట్ ద ఆబ్జెక్ట్స్ అండ్ వీ క్యాన్ కౌంట్ ద పర్సన్స్ గురించి కానీ ఆబ్జెక్ట్స్ గురించి కానీ కౌంట్ చేస్తే వాటిని మనం ఏమని చెప్పవచ్చు? కౌంటబుల్ నౌన్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటి? అన్కౌంటబుల్ నౌన్. వాట్ ఈస్ అన్కౌంటబుల్ నౌన్? ద నేమ్స్ ఆఫ్ థింగ్స్ దట్ వీ కెనాట్ కౌంట్. అంటే ఏవైతే వస్తువులు అయితే ఉంటాయో ఆ వస్తువులు మనము కౌంట్ చేయలేకపోయామనుకో, కౌంట్ చేయమైతే ఏవైతే చేయమో వాటిని మనం ఏమని చెప్పవచ్చు అంటే అన్కౌంటబుల్ నౌన్ అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాటర్ అండ్ మిల్క్ అండ్ విజ్డమ్. వాటర్ ఉంది, వాటర్ మనం కౌంట్ చేయగలమా? ఎంత వాటర్, ఒక వాటర్, 2 వాటర్, 3 వాటర్ కౌంట్ చేయగలమా? కౌంట్ చేయలేం కదా. కాబట్టి అంటే వి కెనాట్ కౌంట్ థింగ్స్ అనేది మనము కౌంట్ చేయనటువంటి వాటిని ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమని చెప్పవచ్చు? అన్కౌంటబుల్ నౌన్ అని చెప్పవచ్చు. ఓకేమా, అర్థమైందా? ఓకేమా, లెట్స్ లుక్ అట్ ద థర్డ్ వన్. వాట్ ఇట్ ఈస్?
Abstract noun. Okay. It is usually the names of a quality, action or state is called abstract noun. Abstract noun అంటే దేని గురించి తెలియజేస్తుందంటే it is the names of a quality. అంటే ఆ పర్సన్ యొక్క క్వాలిటీ గురించి తెలియజేస్తుంది, అలాగే ఆ పర్సన్ చేసినటువంటి యాక్షన్స్ గురించి తెలియజేస్తుంది. మనం సింపుల్ గా చెప్పుకుంటే ఏమని చెప్పొచ్చు అంటే we cannot touch and we cannot see. మనం ఏవైతే మనము టచ్ చేయలేమో, వేటైతే మనము చూడలేమో వాటిని మనం ఏమని చెప్పవచ్చు అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పవచ్చు. ఓకే, డు యు అండర్స్టాండ్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గుడ్నెస్, కైండ్నెస్, డార్క్, యాంగ్రీ అండ్ చైల్డ్హుడ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గుడ్నెస్ అని చెప్తున్నాం. గుడ్నెస్, వి కాంట్ టచ్ ద గుడ్నెస్. మనకు గుడ్నెస్ మనం టచ్ చేయగలమా? చేయలేం కదా. ఓకే, అంటే వి కెనాట్ టచ్ అండ్ వి కెనాట్ సీ. గుడ్నెస్ చూడగలరా? చూడలేరు. కాబట్టి వి కెన్ టచ్ ఏ గుడ్నెస్? నో, వి కెనాట్ టచ్ ఏ గుడ్నెస్. అంటే మనం ఏవైతే చూడలేనటువంటి వ్యక్తిని, అంటే వేటైతే మనం టచ్ చేయలేమో, ఏవైతే మనం చూడలేమో వాటిని మనం ఏమని చెప్పవచ్చు? అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్రీ అంటున్నాం. యాంగ్రీ అంటే యాంగ్రీ అనేది చూడగలవా? ఓకే, వి క్యాన్ టచ్ ద యాంగ్రీ. ఓకే, ఇవి మనం టచ్ చేయలేము. అలాగే మనం చూడగలమా యాంగ్రీ? మనం చూడలేము. అంటే ఏవైతే గుడ్నెస్ మనం చూడగలమా? చూడలేము. మనం టచ్ చేయగలమా? టచ్ చేయలేము. కైండ్నెస్ ని చూడగలవా? చూడలేము. అలాగే టచ్ చేయగలవా? టచ్ చేయలేము. ఓకే, యాంగ్రీ అండ్ చైల్డ్హుడ్. ఓకే, ఏవైతే మనము క్వాలిటీస్ గురించి అలాగే యాక్షన్స్ గురించి మనము తెలియజేస్తామో వాటిని మనం ఏమని చెప్పవచ్చమ్మా? అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ లుక్ ఎట్ ద ఫోర్త్ వన్. వాట్ ఇస్ ద ఫోర్త్ వన్? collective noun. What is the definition of collective noun? Collective noun అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. It is the names of a number of persons or things taken together and spoken of as one whole. అంటే ఏంటి? ఒక పర్సన్స్ గాని అలాగే ప్లేసెస్ గాని టేకెన్ టుగెదర్, మొత్తాన్ని కూడా కలిసిపోవడం. కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ మీన్స్ ఇట్ ఈస్ the names of persons and things taken together are spoken of as one whole. మొత్తాన్ని కలిపి ఒక పర్సన్స్ కానీ ప్లేసెస్ కానీ థింగ్స్ కానీ అన్ని కూడా కలిపి కలెక్టివ్ నౌన్ అని చెప్పవచ్చు అనమాట. అంటే అన్నింటి కలిపి ఒకే దాని మీద మనం చెప్పవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆర్మీ. ఆర్మీ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ సోల్జర్స్. అంటే సోల్జర్స్ అందరినీ కలిపి మనం ఏ విధంగా చెప్తున్నాము? ఆర్మీ అని చెప్తున్నాం. అంటే దే ఆర్ కలెక్టింగ్ టుగెదర్. మొత్తం కూడా అన్నిటిని కలిపి మనం ఒక హోల్ గా చెప్పేదాన్ని, ఒక పదంతో చెప్పేదాన్ని మనం ఏమని చెప్పవచ్చు? కలెక్టివ్ నౌన్ అని చెప్పవచ్చు. ఓకే, ఆర్మీ అంటే గ్రూప్ ఆఫ్ సోల్జర్స్. గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ అందరిని కలిపి మనం ఏమని చెప్పవచ్చు? ఆర్మీ అని చెప్పవచ్చు. పోలీస్, క్రౌడ్ అండ్ ఫ్యామిలీ. క్రౌడ్ అంటే ఏంటి? ఒక గుంపు అని చెప్తాం. గుంపుగా ఉన్నారు అని చెప్తాం. దాన్ని మొత్తం కలిపి ఒక మనం ఏమని చెప్తున్నాము? క్రౌడ్ అని చెప్తున్నాం. కాబట్టి దాన్ని మనం ఏమని చెప్తుంటే కలెక్టివ్ నౌన్ అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బొకే అని అనుకో. బొకే కొంతమందికి ఇస్తూ ఉంటారు కదా. బొకే అంటే ఏంటి? బండిల్ ఆఫ్ ఫ్లవర్స్. ఫ్లవర్స్ అన్ని కూడా కలిపి మనం ఏం చేస్తాం? ఒక బొకే అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే గ్రూప్ ఆఫ్ థింగ్స్ అండ్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ టేకెన్ టుగెదర్, దట్ ఈస్ కాల్డ్ కలెక్టివ్ నౌన్. ఓకే మా, అండర్స్టాండ్? And let's look at the last one. ఏంటమ్మా? Material noun. What is the definition of material noun? It is the names of some materials. Okay, same names of some materials. For example చూడండి, ఈ అమ్మాయి ఏంటి? ఏం పెట్టుకుంది? గోల్డ్. గోల్డ్ ఏం చేస్తుంది కదా? గోల్డ్ పెట్టుకుంది. ఆ గోల్డ్ మనం ఏం చెప్పొచ్చు? మనము మెటీరియల్ అని అనొచ్చు. ఓకే, గోల్డ్, రైస్ అండ్ ఐరన్. ఓకే, సమ్ మెటీరియల్స్. అంటే మెటీరియల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా మనం ఏమని చెప్పవచ్చు అంటే మెటీరియల్ నౌన్స్ అని మనము చెప్పవచ్చు. యు అండర్స్టాండ్ వాట్ ఇస్ ద డెఫినిషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? అండ్ ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఉన్నటువంటి ఎన్ని రకాలు ఉన్నాయి? ఓకే, దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అండ్ ఆల్సో దెన్ వి హావ్ టు మూవ్ టు ద ఫస్ట్ వన్. నౌన్ అంటే ఏంటని మనం తెలుసుకున్నాం. నౌన్ లో ఉన్నటువంటి కైండ్స్, ఎన్ని కైండ్స్ అయితే ఉన్నాయి? 5 కైండ్స్ ఉన్నాయి. ఆ 5 కైండ్స్ కూడా మనము తెలుసుకోవడం అనేది జరిగింది అనమాట. కాబట్టి నెక్స్ట్ మీకు అందరికి కూడా బాగా అర్థమైందమ్మా? బాగా అర్థమైనట్టుకుంటే ఇంకా నెక్స్ట్ కూడా ఏంటంటే మనకేంటి? ప్రొనౌన్, మిగతావన్నీ కూడా ఉన్నాయి కదా, అది నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడం అనేది జరుగుతుంది. మీకు అందరికీ బాగా అర్థమైనట్టుకుంటే నెక్స్ట్ వీడియోస్ అలాగే మీరు ఫాలో అయ్యారనుకోండి, మీకు ఈజీగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒకటి మాత్రం మీరు మర్చిపోవద్దు. ఏంటి మర్చిపోవద్దు? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and you have to share with your parents and మీ ఫ్రెండ్స్ కి అందరికీ షేర్ చేయండి. అలాగే వాళ్ళందరికీ కూడా మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఓకే మా, దట్స్ వెరీ గుడ్. బాయ్.